చేస్తావు రారా రారా ఏడిగిరా పనున్నదిరా నాకంటే మొన్న గుడికి పోయినా వారా ఏమైందిరా మొన్న ఆయన నీకు చెప్పేది కాదు తీరా చెప్పురా అంత చిన్నతో మీరు చెప్తుందరా ఏమైందో అన్ని చెప్తారా చెప్పేది కావారా నాకు చెప్పేది కాదు నీకు అది ఏం జరిగింది చెప్పురా గుళ్ళే ఏమైందంటే గుడిదాకా పోయినావారా గుడిదాకా పోగానే నేను రాను నువ్వు లోపలికి పో అని చెప్పిన నా చేయి పట్టుకున్నది నువ్వు వస్తావారా అని అక్కడక్క తీసుకుపోయింది అబ్బా తీసుకుపోయినాక ఈ గుళ్ళ పోయినాక ఏమైందిరా అవునారా అరే గురవారి ఆ అమ్మాయి కొట్టిన దానికి నువ్వు చెప్పిన దానికి సంబంధం లేదేంద్రా అసలు ఏం జరిగిందిరా ఏం లేదురా చెప్పు ఏం జరిగింది చెప్పు ఏమైందంటే చేపట్టుకున్నదా లోపల దాకా పోతానమ్మా రే ఎక్కడున్నారా మీరంతా గుళ్ళో ఇక్కడ ఏ పనులు కంప్లీట్ కాలేదు అక్కడ పెయింటింగ్ కాలేదు ఇక్కడ ఫ్లోరింగ్ కాలేదు 4 రోజుల్లో జాతర ఉంది ఈసారి జాతరకి మన ఊరికి పెద్ద పెద్దోళ్ళు అందరూ వస్తాను వాళ్ళందరూ ముందుకు ఇట్లా కనబడితే నా ఇజ్జత్ పోతుంది మీరేం చెప్తారో నాకు తెలియదు 4 రోజుల్లో పనులన్నీ కంప్లీట్ కావాలి గుడి అద్దంలా మెరిసిపోవాలి వాళ్ళందరి ముందు నాకు పేరు రావాలి అర్థమైందా చూసుకోండి ఏంద్రా సూరి ఏం చేస్తాను పిచ్చి గిట్ల లేచిద్దా మీ తాత మీ నాయనని చూసి ఏం నేర్చుకోలేదా వాళ్ళని ఈ గుడికి ఎందుకు రానియలేదో వాళ్ళని అడుగు నిన్ను ఈ గుడికి ఇన్ని రోజులు ఎందుకు రానియలేదో ఊళ్ళో వాళ్ళని అడుగు నీ స్థాయి ఏందో తెలుసుకోరా నా స్థాయి ఏందో నాకు తెలుసు అని మీ చెల్లెకి తెలియదు కదయ్యా నేను రానని అడిగి చెప్పిన మీ చెల్లెని నా చేపట్టుకొని లోపల తీసుకుపోయింది దాన్ని నేనేం చేయాలయ్యా మా తాతని మా నాయనని రానియలేదు ఇప్పుడు నన్ను రానిత్తలేరు రేపు నా కొడుకులం కూడా గంతే కదయ్యా ఊళ్ళో బతుకుతానం అంటే బతుకుతానం గంతే మీతో కలిసి ఉన్నట్టే ఉంటామయ్యా కానీ ఎప్పుడు మీరు కలుపుకోరు ఊరు పొలిమేరకు ఊళ్ళకి ఎంత దూరం ఉన్నదో మీ ఇంటికి మా ఇంటికి గంతే దూరం ఉంటుందయ్యా ఊళ్ళే పశువులకు మాకు పెద్ద తేడా ఏం లేదయ్యా కనీసం అవి దొడ్లన్నీ ఉంటాయి మా బతుకులకు అది కూడా లేదు ఎన్నేళ్ళు అవుతుందో ఇట్లా ఏ పొద్దు దొరుకుతుందో కూడా తెలియదు కానీ మీరు మారాలన్నా మేము మారాలన్నా అర్థమైతే లేదయ్యా అన్నయ్య ఏంది ఇదంతా ఇదంతా నీకు తెలియదు నువ్వు పట్టంకెళ్ళి వచ్చినావు 4 గోడల మధ్య నలుగురితో కలిసి ఉండి అంతా ఒకటే అనుకుంటున్నావు కానీ ఇది ఊరు ఇక్కడ ఇట్లనే ఉంటది ఈడ కిందివాడు ఉంటది మీదివాడు ఉంటది మనుషుల మధ్య గోడలు లేకపోయినా దూరాలు మాత్రం ఉంటాయి
గది వాళ్ళ నాన్నకి తాతకి బాగా తెలుసు. రేయ్, వాడల హద్దులు దాటుడు కాదు, నీ హద్దులు కూడా దాటకుండా చూసుకో. అరే సూరి వద్దురా, ఈ పొద్దునరా పాలు బిల్లు చూస్తారా రే, ప్లీజ్ నా మాటినరా, నన్ను రావదేవుతావు కానీ నువ్వు. భయపడకురా, నువ్వు ఆగురా. అసలు అది కొట్టిన కానీ మాట్లాడతలే, నేను బాధపడతాను. ఇంత పొద్దుగాల ఏమైనా చూస్తారా, నా మాటినరా. దాన్ని ఎక్కడో బుద్రగించో ఏదో ఒకటి చేసి దాంతో మాట్లాడాలి. నువ్వు ఇక్కడ కుక్క లెక్క కాపలాగా అయ్యి నేను మొయ్యత్తా, సరేనా? అది ముగ్గిస్తాను కదరా, అబ్బా ఎంత వయ్యారంగా ఎత్తాందిరా ముగ్గు. నేను పోయి దాన్ని మాట్లాడి మెల్ల సెడి చేసేస్తా, జర అర్థం చేసుకోరా ప్లీజ్. నన్ను రావదవుతావు కానీ నువ్వు. ఏం కాదు కానీ మోతా, సరేనా? మెల్లవో. అరే కింద ఉంటా, తొందరరా. నువ్వు అటు ఇటు చూడు. అబ్బా ఎంత మంచిగా ఉందా ముగ్గు. సారీయా? ఈ సారీ ఎవరు రాసిరు? అరే అరే చూస్తాందిరా రే, నవ్వుతాందిరా రే. అత్తమ్మా, అత్తమ్మా. అర్థమ్మ లేదు, బాగున్నాడు. ఎగ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఎన్ని కావాలి? డజన్ ఇవ్వండి. సారీయా? ఏయ్ ఒకసారి తిరుగు. నేను తిరగమన్నానా? మా అమ్మ వయసులో ఉన్న అమ్మాయిలతో మాట్లాడకని చెప్పింది, నేను తిరిగా. తిరిగిట్టు చేయబట్టు ఒకసారి. పట్టు.